వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళి విడుదలకు బ్రేక్ పడింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ను దూషించిన కేసులో పోసాని అరెస్ట్ అయ్యారు. ఈ నెల 5వ తేదీ నుంచి కర్నూలు జైల్లో ఉన్నారు. పోసానికి కర్నూలు జేఎఫ్ సీఎం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా మరో కేసులో గుంటూరు సిఐడి పోలీసులు పోసానిని విచారించనున్నారు. కర్నూలు జైలు నుంచి ఆన్లైన్లో జడ్జి ఎదుట హాజరుపరచనున్నారు. వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళి విడుదలకు బ్రేక్ పడ్డట్లుగా తెలుస్తోంది. నరసింహ మనకు మరిన్ని వివరాలు అందిస్తారు. నరసింహారావు, సినీ నటుడు వైసీపీ నేతగా ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి ప్రస్తుతం కర్నూలు జైల్లో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయనకి 4 కేసుల్లో బెయిల్ రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కర్నూలు కోర్టు నుంచి జైలు నుంచి ఈ రోజు ఆయన రిలీజ్ అవుతారని చెప్పేసి వైసీపీ నేతలు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఆశించారు. అయితే వాళ్ళ ఆశకు భంగం కలిగినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఎవరైతే ఉన్నారో కర్నూలు జిల్లా జైల్లో ఉన్నటువంటి పోసాని కృష్ణమురళికి పీటీ వారెంట్ పై గుంటూరు పోలీసులు హాజరుపరిచారు, సిఐడి పోలీసులు. ఈ నేపథ్యంలోని పీటీ వారెంట్ పై ఈరోజు కర్నూలు జైలు నుంచి ఆయన ఆన్లైన్ లోనే హాజరు కానున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కర్నూలు జైల్లో ఉన్నటువంటి పోసాని కృష్ణమురళికి ఈరోజు బెయిల్ ఇస్తా లేకపోతే కంటిన్యూ జైల్లోనే ఉంచుతా అనేది కూడా ఆశించాల్సి ఉంది. అంతేకాకుండా కూడా ప్రస్తుతం అయితే ఆయన జైలు విడుదలకైతే బ్రేక్ పోయినట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా వివిధ కేసుల్లో ఇప్పటికే ఆయన ముద్దాయిగా ఉన్నారు. అంతేకాకుండా కూడా తాజాగా సిఐడి పీటీ వారెంట్ తో పోసాని విడుదలకు బ్రేక్ పడినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే అంతేకాకుండా కూడా ఎవరైతే ఉన్నారో పోసాని కృష్ణమురళికి ఇప్పటికే నర్సరావుపేట కానీ అంతేకాకుండా కూడా విజయవాడ కానీ ఆదోని కానీ ఇప్పటికే ఆ కోర్టులో ఉన్నటువంటి కేసుల్లో ఆయనకి బెయిల్ రావడం జరిగింది. ఇక మరికొన్ని కేసులు కూడా ఉన్నాయి. ఆ కేసులు బాపట్ల కానీ ఇటు గుంటూరు కానీ అంతేకాకుండా పీటీ వారెంట్ల పైన ఇప్పటికే ఆ కేసుల్లో ఇంకా బెయిల్ రావాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలోనే అతనికైతే జైలు నుంచి విడుదలయ్యే బ్రేక్ అయితే పడినట్టు మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇప్పటికే పోసాని కృష్ణమురళికి ఆదోని కానీ విజయవాడ కానీ నర్సరావుపేట కానీ ఈ కేసుల్లో బెయిల్ రావడం జరిగింది. రాజంపేట కానీ అయితే మొత్తం 4 కేసుల్లో బెయిల్ రావడం జరిగింది. మరికొన్ని కేసుల్లో మాత్రం బెయిల్ రావాల్సి ఉంది. ఇందులో భాగంగా గుంటూరు సిఐడి పోలీసులు ప్రస్తుతం అయితే పోసాని కృష్ణమురళికి పీటీ వారెంట్ పై ఈరోజు విచారణ అయితే ఉంది. దాంతో ఆ విడుదలకు బ్రేక్ పడినట్టు మనం చెప్పుకోవచ్చు. రైట్ నరసింహారావు.